ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. మరి అధికారంలోకి రాకంటే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఈ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 10 నెలలు గడుస్తున్నా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు మరి ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. మరి కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్లో మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మరి ఫిబ్రవరి 2, 2024 రోజు ఫిబ్రవరిగా 2వ తారీఖు రోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా కూడా మరి కార్మికులకు మున్సిపల్ వేతనం ఇవ్వడం లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వడం లేదు. మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏది కూడా ఇవ్వడం లేదు. అనేక సార్లు మంత్రులకు కానీ, జిల్లా కలెక్టర్కి కానీ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ డైరెక్టర్ గారికి కానీ అనేక మార్లు వినతి పత్రం ఇచ్చి మరి మా మొరను వినిపించడం జరిగింది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ మా సమస్యలు పరిష్కారం చేయకుంటే మరి ఇంకా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా ఉద్రిక్తం చేస్తాం. మరి రానున్న రోజుల్లో ఇంకో 5-6 రోజుల్లో మా సమస్యలు కనుక పరిష్కరించకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను అన్నింటిని కూడా ఐక్యం చేసుకొని నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టి నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.